నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజాహితమే లక్ష్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు. జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతల స్పష్టీకరణ. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని వెల్లడి. భూభారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం. అవగాహన సదస్సులో కలెక్టర్ రాజశేష పునరుద్ఘాటన. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ చట్టం విధానాలపై అవగాహన కల్పించిన అధికారులు. గ్రాండ్ సక్సెస్ అయిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ. ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రాధాన్యత అని స్పష్టం చేసిన మాజీ మంత్రి జోగురామన్న. ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజం. భూభారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజశేష అన్నారు. తాంసీ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వర ఫంక్షన్ హాల్లో నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాజశేషతో పాటు తెలంగాణ ఉర్దూ అకాడమిక్ చైర్మన్ జిల్లా పరిశీలకులు తాహెర్ బిన్ హందన్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ చట్టం విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆర్డీఓ వినోద్ కుమార్, తహసీల్దార్ లక్ష్మి, మండల వ్యవసాయ అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మూడవది ఆర్ఓఆర్ కరెక్షన్స్, నాలుగవది మిస్లీనియస్ కిందికి రండి, నాలా అప్పీల్ అండ్ రివిజన్. ఈ విధంగా 6 రకాల ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ ఉన్నాయి. సో దీంట్లో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, సమాచారం సంబంధించిన సేవలు, మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్, భూముల యొక్క మార్కెట్ వాల్యూ. ఈ సందర్భంగా జిల్లా పరిశీలకులు తాహెర్ బిన్ హందన్ మాట్లాడుతూ గతంలో ఉన్న ధరణి పోర్టల్లో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటి పరిష్కారానికి భూభారతి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. దాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఏ విధంగా మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం అనేటువంటి విషయం. అందుకొరకే ఏదో మీటింగ్కి వచ్చాం, దప్పులతో ఎదుర్కొన్నారు, మనకు దండలేశారు, మనం ఇక్కడికి వెళ్ళిపోయినాం అనేటువంటి విషయం కాదు. ఏ సమస్యనైనా పరిష్కారం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నతాధికారులంతా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మనవంతు బాధ్యతగా వాళ్లకు సహకరించడం మొదటి బాధ్యత అనేటువంటి విషయాన్ని నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒక్కడిని. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ భూభారతి చట్టం గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చాలా వరకు భూ సమస్యలు నూతన భూభారతి పోర్టల్ ద్వారా పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు, ఆనాడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు భూభారతి పోర్టల్ లాంచ్ చేశారు. భూభారతి చట్టం సంబంధించిన నియమాలను కూడా ఆనాడు తీసుకొని వచ్చారు. ఆనాడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా అందరు కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చారు. ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండలంలో కూడా ఇట్లా అవగాహన సదస్సు కార్యక్రమం చేయాలి. ఎందుకు చేయాలి అంటే చట్టం చాలా మంచిగా ఉంది, పోర్టల్ కూడా చాలా బాగా ఉన్నాయి, నియమాల్లో కూడా చాలా విస్తృతంగా అన్ని అంశాలు ఉన్నాయి. కానీ అందరికీ అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే చట్టం మనం మంచిగా అమలు చేయగలుగుతాం. ప్రజాహితమే లక్ష్యంగా సాగిన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రజతోత్సవ సభ విజయవంతానికి కృషి చేసిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణను 10 ఏళ్ల పాటు అభివృద్ధి పదంలో నడిపిన బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా భావిస్తున్నారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సభ విజయవంతానికి కృషి చేసిన శ్రేణులకు ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న ధన్యవాదాలు తెలిపారు. జిల్లా నుండి స్వచ్ఛందంగా దాదాపు 7-8 వేల మంది కార్యకర్తలు సభకు తరలి వెళ్లారని,
అనుకున్న లక్ష్యం కంటే రెండింతల మంది హాజరయ్యారని అన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో ఘోరంగా విఫలమయ్యిందన్నారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమన బాటలో నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాహితమే లక్ష్యంగా సాగిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, రజతోత్సవ సభ భారీ స్థాయిలో జరగడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎంత అనుభవించినమో అనేటటువంటి విషయాన్ని కేవలం బీఆర్ఎస్ పార్టీ పెట్టిందే సమైక్య ఆంధ్రులకు విముక్తి పలికి స్వరాష్ట్రం తెచ్చుకుందామని చెప్పి పెట్టిన పార్టీ, ఒక రీజనల్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాల వసంతాలు చేసుకుంటున్న సందర్భంలో ఇది చాలా గొప్ప విషయం. అందుకొరికి ఆ రకంగా పార్టీని ఆవిర్భవించుకొని 25 సంవత్సరాల వసంత కాలంలో 9.5-10 సంవత్సరాలు ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమాలు చేసినటువంటి పార్టీ అని చెప్పి కేసీఆర్ గారు ఒక ఉందాతనంతో, ఒక పెద్ద మనిషిగా, ఎవరి పేరు ఎత్తకుండా, ఎవరిని కించపరచకుండా ఈ 16 నెలల కాలంలో ప్రభుత్వం విఫలమైందా కాలేదా, ఎందుకు విఫలమైంది, అన్ని రకాల సిద్ధం చేసి 10 సంవత్సరాలు కష్టపడి ఇటు తాగునీటి సమస్య కానీ తాగునీటిలో ఫెయిల్, సాగునీరు ఇచ్చడంలో ఫెయిల్, రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేయడంలో ఫెయిల్, అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నది ఫెయిల్, రైతు భరోసా 10,000కు 15,000 రూపాయలు ఇస్తామన్నారు, ఫెయిల్ అయినరు, రైతు బీమా ఇట్లనే మరి రైతు భరోసాతో పాటు రుణమాఫీ విషయంలో, అట్లనే కళ్యాణ లక్ష్మి ఒక తులం బంగారం విషయంలో, అట్లనే మహాలక్ష్మి పేరుతో 2,500 రూపాయల మహాలక్ష్మి అత్తాకోడల పెన్షన్ ఇవ్వడంలో, గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలో 500కు, ఈ రకంగా ఎక్కడ కూడా 420 హామీలు ఇచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఒక్క ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదు అని కేసీఆర్ గారు చెప్పింది తప్ప, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ సమర్థవంతమైన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హమ్దాస్ అన్నారు. పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని సోమవారం పట్టణంలో నిర్వహించగా కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆయన హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో పార్టీకి సంబంధించి అన్ని పదవులు నియామక ప్రక్రియ మొదలవుతోందని, జెండా మోసిన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు పరిశీలకులు తహెర్ బిన్ హమ్దాన్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి పరిశీలకులు చిట్ల సత్యనారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో భాగంగా పార్టీ శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, బోత్ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఆడే గజేందర్, శ్యామ్ నాయక్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, టౌన్ ప్రెసిడెంట్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహెర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర కలిగిన పార్టీ అని, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల కష్టాల ఫలితమే నేడు తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉందని, 1925లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ అధ్యక్ష పదవి చేపట్టి 100 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. అందుకే జై బాపు, జై భీమ్,
జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని రూపొందిస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రని మండలాల్లో విస్తృత స్థాయిలో చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. 75 ఏళ్ల భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రానున్న ఏ ఎన్నికైనా పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని 10 సంవత్సరాలు కార్యకర్తలు ఏ విధంగా పోరాడారో ఆ పోరాట ఫలితమే రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ దగ్గరికి 15 మాసాల్లో ఏ మేరకు చేరుతున్నాయి, చేరడానికి ఆంక్షలు ఏమున్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒకటి అంతా విజ్ఞానికులు ఉన్నటువంటి వాళ్ళు మీకు తెలుసు, మేధావులకు కూడా తెలుసు, నా ముందర ఉన్నటువంటి వాళ్ళు 119 నియోజకవర్గాల్లో ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, పార్ట్ ఆఫ్ మెదక్ ఈ జిల్లాలో ఒక జాతీయ పార్టీ ప్రభావం ఇప్పుడు ఇక్కడ ఉంది. కానీ ఈ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ దేశంలో, భారతదేశంలో 144 కోట్లు ఉన్నటువంటి ఈ దేశంలో 145 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి పార్టీ, దేశం కొరకు స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి ప్రజలందరూ ఆ రోజు తమ రక్తాన్ని ధారపోసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ లాంటి వ్యక్తి తన యవ్వనంలో 14 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ, బాపూజీ గారు మనకిచ్చినటువంటి ఆదేశం. బేలా మండల కేంద్రంలో మై ఆటో ఈజ్ సేఫ్ పేరుతో పోలీసులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలకు క్యూఆర్ కోడ్తో అనుసంధానించి ఆటో చోదకులకు విస్తృత సూచనలు చేశారు. బేలా మండల కేంద్రంలోని స్థానిక వారసంతలో ఆటో చోదకులకు పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జైనత్ సర్కిల్ సిఐ డి సాయినాథ్, మండల ఎస్ఐ దివ్యభారతిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మై ఆటో ఈజ్ సేఫ్ పేరుతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆటోలకు క్యూఆర్ కోడ్ ద్వారా అనుసంధానిస్తారు. తద్వారా ప్రయాణికులు ఆటోల గురించి సమాచారం పొందవచ్చని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా సిఐ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ సురక్షితమైన ప్రయాణం, భద్రత కోసమే మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమం అని అన్నారు. ఇందులో భాగంగా 50 ఆటోలకు క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేశామన్నారు. ఆటోలో ప్రయాణించే వారికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుస్తాయని, దాంతో తాము సురక్షితంగా ప్రయాణం చేస్తున్నామని ధీమా కలుగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మండలంలో ప్రతి ఆటోకు ఈ క్యూఆర్ కోడ్ అనుసంధానం నిర్వహిస్తామని తెలిపారు. ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించినా, దురుసుగా మాట్లాడినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఎమర్జెన్సీ కాల్ చేయడమే కాక డ్రైవర్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఆటో డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు సమాజంలో నేరాలను నియంత్రించే భాగంగా, అదేవిధంగా ప్రయాణికుల భద్రతలో భాగంగా మై ఆటో మై సేఫ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు బేలాలో ఉన్న మండలంలో ఉన్న ఆటో డ్రైవర్లందరినీ ఈరోజు ఇక్కడికి పిలిపించి వాళ్ళకి కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, సమాజంలో నేరాలు ఎక్కువగా ప్రయాణికులు ఆటోల్లో కానీ లేకపోతే బస్సుల్లో కానీ ప్రయాణిస్తుంటారు. కాబట్టి ఆటోల్లో ఎక్కువగా నేరాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని నిరోధించే భాగంగా ఈ మై ఆటో మై సేఫ్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్ గా ప్రయాణికులు సురక్షితంగా వారికి గమ్యస్థానాలని చేరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికి ఒక స్టిక్కరింగ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ తో వచ్చిన స్టిక్కర్ ఉంటుంది. దీన్ని వెనకాల ప్యాసింజర్స్, మహిళలు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, దాన్ని ఫోటో తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ
వాళ్ళు పంపించినట్లయితే ఆ ఆటో ఎక్కడికి వెళ్తున్నది, దాని ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆటో యజమానులు కూడా ఆటోల్ని 500 రూపీస్కి 1000 రూపాయలకి అట్లా ఎంగేజ్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. ఆటోలు కూడా వాళ్ళు ఎక్కడికో వేరే పనికి అసాంఘిక కార్యకలాపాల కోసము దాన్ని కలప సబ్లిక్ కానీ లేకపోతే గాంజాకి కానీ అట్లా తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ ఆటో ఎక్కడికి వెళ్ళింది అనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది ఆటో యజమానులకు యూజ్ అవుతుంది. అదేవిధంగా ప్యాసింజర్స్ కూడా మంచిగా ఇది మేము గమ్యస్థానానికి మంచిగా చేరే అవకాశం ఉందనేసి. డ్రగ్స్ వంటి దురలవాట్ల బారిన పడకుండా యువత మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. రిమ్స్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు ఉజ్వల భవిత పొందాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని రిమ్స్ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాంటీ ర్యాగింగ్తో పాటు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా లక్ష్య సాధనకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలన్నారు. జిల్లా మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న నేపథ్యంలో గంజాయి అక్రమ రవాణా వంటి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గంజాయి అమ్మినా వాడినా వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వాడకంతో భవిష్యత్తు అంధకారమవుతుందని పేర్కొన్నారు. యువత ఇటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు కష్టపడాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో అది రిమ్స్ కాలేజీలో నర్సింగ్ స్టూడెంట్స్ ప్లస్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ర్యాగింగ్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని రోజుల నుండి 1-2 కంప్లైంట్స్ వచ్చినాయి. దానికి యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఫామ్ చేయడం ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చి వీళ్ళకి పిల్లలకి ర్యాగింగ్ చేయకూడదు అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో సహా గాంజా కూడా మన ఆదిలాబాద్లో కొంచెం స్మోకర్స్ కూడా చాలామంది ఉన్నారు. అంటే గ్రోయింగ్ ఏరియా, ఇట్స్ గ్రోయింగ్ ఏరియా. దాని కాకుండా స్మోకర్స్ కూడా ఉన్నారు. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దట్ వీళ్ళు ఇది స్మోక్ చేయకూడదు, ఎందుకంటే దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇది కాకుండా షీటింగ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు జరుగుతుందని బేలా ఎంపీడీఓ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ఆయన పర్యవేక్షించి పలు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు అందాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో గ్రామంలో అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఇందిరమ్మ ఇళ్లను కమిటీ సభ్యులు ఎంపిక చేసి అర్హులైన జాబితాను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో బేలా ఎంపీడీఓ మహేందర్ కుమార్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇచ్చినటువంటి జాబితాలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి తుది జాబితాను జిల్లా కలెక్టర్కు పంపిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా మండల స్థాయిలో 4-5 గ్రామాలకు కలిపి ఒక గెజిటెడ్ అధికారి, ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఏఓ లేదా ఇతర శాఖల అధికారులు బాధ్యత వహిస్తున్నారని అన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నిరుపేదలకు మాత్రమే గృహాలు అందించడమని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు సూచిస్తాయని, ఒకవేళ జాబితాలో అనర్హులు ఉంటే వారి స్థానంలో నిజమైన అర్హత కలిగిన కొత్త వారికి అవకాశం కల్పిస్తామన్నారు. ఈ నెలాఖరులోపు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తామని తెలియజేశారు. అదే విధంగా చేపట్టాలని మా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ బేలా మండలంలో ఈరోజు పర్యవేక్షణ జరుగుతుంది. అందులో 58 మంది లిస్టు కమిటీ మెంబర్స్ సెలెక్ట్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. అందులో అర్హులైన వారికి, పేదవారికి, ఎవరైతే ప్రస్తుతం భూమి లేని నిరుపేదలు, ఇల్లు లేని వారికి మాత్రమే సెలెక్ట్ చేసి లిస్టును కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 3 అధికారులను వెరిఫికేషన్ కోసం చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఆఫీసర్, ఎంపీఓ గారు, ముగ్గురం చేసి అయితే అర్హులు ఉన్న నిరుపేదల వారికి ఇల్లు కేటాయించి సెలక్షన్ చేసి జిల్లా కలెక్టర్ గారికి శాంక్షన్ కొరకు పంపడం జరుగుతుంది. శాంక్షన్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో స్టార్ట్ చేయాలా? ఇటు మంజూరు మనకు 30 తారీఖులోపు పంపడానికి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి 30 తారీఖు పంపడం జరుగుతుంది. ఫస్ట్కు ఈ శాంక్షన్ లిస్టు కూడా రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చిన వెంటనే ప్రతి వాళ్ళు కూడా
ఇల్లు మొదలు పెట్టాలి. 15 రోజుల లోపల అందరికి కట్టుకుంటే వాళ్ళకు ఇమీడియట్గా డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఫౌండేషన్ ఎవరైతే పూర్తి చేస్తారో వారికి ప్రతి మండే అమౌంట్ ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో నేరుగా పడడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఎంపీ రికార్డు కానీ ఏ గారు కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ తిరగడానికి వీల్లేదు. నేరుగా ప్రతి లబ్ధిదారి అకౌంట్లోనే అమౌంట్ జమ చేయడం. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణరావును హైదరాబాద్లోని కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఆదిలాబాద్ కలెక్టర్గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. వరదల సమయంలో ద్విచక్ర వాహనంపై తిరిగి జిల్లా ప్రజల్లో ఎంతో ధైర్యం నింపారని ఎమ్మెల్యే పాత రోజులను గుర్తు చేశారు. తాను సర్పంచ్గా ఉన్నప్పుడు కలెక్టర్గా పనిచేసిన రామకృష్ణరావు సేవలను కొనియాడారు. జిల్లాలో పనిచేసిన వ్యక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఆయన వెంట ముస్తాపూర్ అశోక్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాహితమే లక్ష్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు. జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతల స్పష్టీకరణ. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని వెల్లడి. భూభారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం. అవగాహన సదస్సులో కలెక్టర్ రాజశేష పునరుద్ఘాటన. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ చట్టం విధానాలపై అవగాహన కల్పించిన అధికారులు. గ్రాండ్ సక్సెస్ అయిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ. ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రాధాన్యత అని స్పష్టం చేసిన మాజీ మంత్రి జోగురామన్న. ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.